మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో నాపై ఎటువంటి అవినీతి జరగలేదు. సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి సొసైటీ చైర్మన్ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మా రమేష్ అన్నారు. రాజకీయ కుట్రతో మండల కాంగ్రెస్ నేతలు సొసైటీలో నేను అవినీతి చేశానని మండిపడ్డారు. ప్రజల్లో కూర్చొని అధికారుల మధ్యలో కూర్చొని చర్చిద్దామని సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇదంతా నేను గత 5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి మారానని నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి మండిపడ్డారు. అవినీతి జరిగినట్టు నిరూపిస్తే చైర్మన్ గా యశ్వంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పి పోతాడని ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నా, అదే మాట కట్టుబడి ఉన్నా. ఒకవేళ చైర్మన్ గా నేను అవినీతి చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. చైర్మన్ గా రాజకీయంగా మీరు అదే రైతులకు ఇస్తాను. ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా, రైతుల సమక్షంలో పెట్టు, నువ్వు ఎంక్వైరీ చేయి. లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ మంచిగా అభివృద్ధి పదంలో నడుస్తున్న సొసైటీని మొత్తం ఇవాళ దాన్ని ఏ రకంగా చేశారంటే 11 నెలల నుంచి ఒక లోన్ ఇవ్వలేని పరిస్థితి, 51 ఎంక్వైరీ పెట్టించి హెడ్ ఆఫీస్ నుంచి డబ్బులు రాలేని పరిస్థితి, ఇప్పటికి ఒక క్రాప్ లోన్ ఇవ్వలేని పరిస్థితి. జీతాలు నువ్వు ఏడేళ్ళు చేసిన పీరియడ్లో నీ సొంత జీతాలకు కూడా కష్టపడి సంపాదించలేవు. నేను ఇవాళ వచ్చిన తర్వాత ల్యాండ్ కొని 3 లక్షలకు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించిన ఇవాళ 3 కోట్ల ఆస్తి, ఇవాళ 5 కోట్ల ఆస్తి. విలేజ్ లో గోదాము నువ్వు ఉన్నప్పుడు లేకుండానా? మరి ఎందుకు ఉన్నదాన్ని ఇడిచిపెట్టి ఊసుగలదాన్ని వెంబడి పోయినట్టు మరి ఇవాళ మండలంలో పోయి కట్టినవు ఆ సొసైటీ బిల్డింగ్లు నీ పీరియడ్లో కట్టినవి. ప్రతి ఒక్క జిల్లాలో 5 లక్షలకే 4,95,000 ఆరోపణలు వచ్చినటువంటి రిపోర్టు మీద మళ్ళీ అధికారులతో కలిసి దాని మీద స్పష్టంగా వివరణ ఇచ్చి మరి ఎప్పుడు, ఎందుకంటే దాంట్లో ఒకటి మాత్రం పాత బిల్డింగ్ మీద డబ్బులను కొత్త బిల్డింగ్ రాయడం అనేటటువంటిది మరి ఎక్కడ అవగాహన లోపం జరిగిందో మరి దాని విషయంలో మరి చైర్మన్ గారు చూసుకుంటారు. దయచేసి మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని, స్నేహపూర్వకమైన రాజకీయాలు ఉండాలి తప్ప వ్యక్తిగత కక్షలతోటి మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేసి మీరు చేయాలనేటటువంటిది మీ అధినాయకత్వం కొన్న లక్షణాలు మీకు కూడా వచ్చినట్టున్నాయి. దయచేసి ఆయన కూడా ఇదే పట్టుకున్నాడు. కేసీఆర్ గారి అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేడు. వస్తేనే ఆయన అభివృద్ధి చేయకుండా కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేసిండు. పక్కా మీకు మీ నాయకుని యొక్క లక్షణాలు పరిపూర్ణంగా వచ్చినాయి కాబట్టి మరి స్పోర్టివ్ గా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి. ఏదైనా ఉంటే అధికారులు తెలుస్తారు, అధికారులు చూసుకుంటారు. సస్పెండ్ చేయాలన్నా తొలగించాలన్నా అధికారులతో ఆయన కృషి చేయాలి. మరి దాని గురించి నిన్న మరి ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఈ విధంగా చేసిండు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జవాబు చెప్పాలని చెప్పి కోరారు. కాబట్టి మీరు వింటున్నారు కదా ఆవేదన, చైర్మన్ గారి ఆవేదన మీరు వింటున్నారు. మీరు ఎత్తుకున్న బిడ్డను మా మీద ఎత్తేస్తే ఇది కరెక్ట్ కాదు. అది ఆనాడు ఆయన మంచిగా చేసిండు అని ప్రజలు అన్నారు, మీరన్నారు, అందరం అన్నాం. మరి ఎన్నికలైన తర్వాత మీరు గెలిచిన తర్వాత ఒక నాయకుడు ఫోన్ చేసి మా పార్టీలోకి వస్తే నీ మీద ఎలాంటి ఆరోపణలు ఉండయి, ఎలాంటి ఎంక్వైరీలు ఉండయి, నీ పోస్టు అట్టనే ఉంటుంది, లేకపోతే నేను నానా రకాలుగా బాధ పెట్టి హింస పెట్టి నేను ఆరోపణలతోటి మరి తప్పుడు సమాచారంతో మరి అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి చేసి రాజకీయ ఒత్తిళ్ల ద్వారా మరి ఆయనను ఎంబీడీ కార్డు ప్రకారం తీసుకున్న బిల్లులే తీసుకున్నా. మరి దీని మీద 4,44,000 రూపాయలు మరి షేర్ అమౌంట్ కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. అది బ్యాంక్ మేనేజర్కు, అక్కడ ఉన్న అధికారులకు, ఆ రైతులకు మరి ఎంత లోన్ తీసుకుంటే ఎంత పట్టుకోవాలి, 10% పట్టుకోవాలి అంటారు. మరి 257 మంది రైతుల దగ్గర తీసుకున్నట్టును. మరి ఇప్పటి వరకు నాకు ఏ రైతు కూడా మీ దగ్గర షేర్ అమౌంట్ ఇట్లా తీసుకున్నారు, మరి చైర్మన్ గారు మా దగ్గర ఎక్కువ తీసుకున్నారు, నాకు ఏ రైతు కూడా నా దృష్టికి తీసుకురాలేరు. మరి 900 మంది రైతులకు లోన్లు ఇచ్చినాం. మరియు అది ఆ ఎంక్వైరీలో కూడా నాకు ఎలాంటి ఆ 4,44,000 కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. అది మీరు నాకు సంబంధం ఉన్నట్టుంటే నేను దానికి దేనికైనా సిద్ధంగా ఉన్నా. మరియు ఇలాంటి ఆరోపణలు నా మీద చేయడం కరెక్ట్ కాదు. మరి రాజకీయంగా నన్ను తొక్కాలని మీరు అందరూ అనుకుంటే
మరి మొన్నటి వరకు ఎంక్వైరీ 115 రోజుల కిందటనే ఎంక్వైరీ అయిపోయింది. మరి ఇవాళ మళ్ళీ ఆ ఎంక్వైరీని రేపు ఎక్స్టెండ్